వెల్కమ్ టు రాజనీతి. మొన్న వారం రోజుల క్రితం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అన్ని చోట్ల చాలా ఘనంగా జరిగినాయి. చాలా చోట్ల జాతీయ పతాకాలు ఎగరేశారు. సాధారణంగా మనం చూస్తాం, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేట్ కార్యాలయాలు, స్కూళ్ళు, కాలేజీల్లో కూడా జాతీయ పతాకాలు ఎగరేస్తారు. ఆ సందర్భంగా జాతీయ గీతాలాపన జరిగినప్పుడు అందరూ లేచి నిలబడి గౌరవ వందనం కూడా చేస్తారు జాతీయ పతాకానికి. అయితే రాజమండ్రిలో హర్ష కుమార్ గారికి, మాజీ ఎంపీ హర్ష కుమార్ గురించి అందరికీ తెలుసు. ఆయనకు విద్యా సంస్థ ఉంది. ఆ విద్యా సంస్థలో కూడా ఫ్లాగ్ హాయిస్టింగ్ చేశారు, వేడుకలు నిర్వహించారు. అయితే ఈ వేడుకలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వచ్చిందండి. సాధారణంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ గీతం జనగణమనతో పాటు వందే మాతరం గీతం కూడా పాడతాం. అక్కడ కూడా వందే మాతర గీతం పాడారు. జనగణమన నేషనల్ యాంథమ్ కాబట్టి స్పెసిఫిక్గా కొన్ని రూల్స్ ఉంటాయి. జనగణమన పాడేటప్పుడు అందరూ లేచి నిలబడాలి. వందే మాతరం జాతీయ గీతం కాకపోయినప్పటికీ జనగణమనతో సమానంగా గౌరవిస్తాం. వందే మాతరం పాడేటప్పుడు కూడా అందరూ లేచి నిలబడతారు. ఇది దేశానికి ఇచ్చే గౌరవం. దీనికి ప్రత్యేకంగా గైడ్లైన్స్ ఏమి ఉండవు, కానీ అందరూ ఆచరిస్తారు. ఇక్కడ హర్ష కుమార్ మాత్రం వందే మాతర గీతం పాడుతున్నప్పుడు కుర్చీలో కూర్చున్నారు, లేచి నిలబడలేదు. కావాలంటే వీడియో చూడండి. హర్షకుమార్ గారు కుర్చీలో కూర్చొని అందరినీ తన ముందు నిలబడమని కవర్ చేయించుకున్నాడు, కనపడకుండా. వీడియోలో చూశారు కదా. ఒకవేళ ఆయనకు లేచి నిలబడే ఓపిక లేదో, లేదా ఆరోగ్యం బాగలేదో అనుకోవచ్చు. లేచి నిలబడే ఓపిక లేకపోతే, ఆరోగ్యం బాగలేకపోతే కార్యక్రమానికి హాజరు కాకుండా ఉండాలి. హాజరు కాకపోతే ఎవరు వచ్చి పనిష్మెంట్ ఇవ్వరు. కానీ హాజరయ్యాక పద్ధతులు పాటించాలి. కానీ ఈయన పాటించాల. దేశం మీద ఇతనుకున్న గౌరవానికి ఇది ఒక ఉదాహరణ. అంబేద్కర్ గురించి, రాజ్యాంగం గురించి మాట్లాడటం కాదు, నేతలు ఆచరణలో చూపించాలి. 2 సార్లు ఎంపీగా పనిచేసిన హర్ష కుమార్కి ఈ విషయం తెలియదు అనుకోవాలా? సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఈయన చరిత్ర మామూలు చరిత్ర కాదు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎవరిని అడిగినా చెప్తారు. ఇటీవల పాస్టర్ ప్రవీణ్ అనే అతను రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ఎంత యాగి చేశాడో అందరూ చూశారు. దాన్ని ఒక ఇష్యూ చేసి మతపరమైన, కులపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు హర్ష కుమార్. పైగా హత్యదో ప్రభుత్వమే చేయించింది అన్నట్టుగా ప్రచారం చేశాడు. చంద్రబాబు నాయుడుకును పాస్టర్ ప్రవీణ్కి సరిహద్దు తగాదాలు ఉన్నాయా, ఆస్తి తగాదాలు ఉన్నాయా, అదేదో ఆయనే చేయించాడు అన్నట్టుగా వీళ్ళంతా హడావిడి చేశారు. క్రైస్తవ సంఘాలను రెచ్చగొట్టారు. లక్కీగా సీసీ ఫుటేజ్లు ఉండబట్టి అక్కడికక్కడ సరిపోయింది, కానీ లేదంటే రాష్ట్రాన్ని బుగ్గి చేసేవాళ్ళు వీళ్ళు. ఇతను 2సారి ఎంపీగా ఉన్నప్పుడు అనుకుంటా, అమలాపురం నుంచి యానాంలో రీజెన్సీ సెరామిక్స్ అనే ఒక కంపెనీ ఉండేది. ఆ కంపెనీ అదొక పెద్ద కంపెనీ. అక్కడ వేల మంది ఉపాధి పొందుతున్నారు, కార్మికులుగా, ఉద్యోగులుగా. ఆ యానాంలో డెవలప్మెంట్ అంటూ ఏదైనా ఉందంటే ఆ కంపెనీ వాళ్ళే. అక్కడే వాళ్ళు స్కూల్ పెట్టారు, హాస్పిటల్ పెట్టారు, అన్నీ. ఆ కంపెనీలో యూనియన్లు సమ్మెకు దిగినాయి. సమ్మె తర్వాత విధ్వంసానికి దిగినాయి. విధ్వంసంలో జనరల్ మేనేజర్ ఒక ఆయన చనిపోయారు, నరికి చంపేశారు అతన్ని. కంపెనీ మూతబడింది. ఈ అల్లర్ల వెనక హర్ష కుమార్ హస్తం ఉందన్న ఆరోపణలు వచ్చినాయి. అంటే ఇలాంటి చరిత్ర అయింది. సో ఇక్కడ హర్ష కుమార్ అనే కాదు, దేశంలో చాలామంది నేతలకు కూడా దేశం అన్నా, జాతీయ పతాకం అన్నా, జాతీయ గీతం అన్నా గౌరవం లేదు, అవగాహన లేదు. దేశభక్తి లేనివాళ్ళు, రాజ్యాంగం గురించి తెలియని వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులు అయిపోతున్నారు. అది మన దురదృష్టం. Like, share and subscribe to Rajaniti channel.